హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను చెప్పబోయే ఈ రియల్ హారర్ స్టోరీ మచిలీపట్నం అనే ఊరు దగ్గరలో ఉన్న సీతారాంపురం అనే గ్రామంలో జరిగింది. రీసెంట్ గా మీరు గనక శ్రీకాంత్ అనే సినిమా చూసుంటే ఆ సినిమాలో ఆ బ్లైండ్ గైడ్ కూడా అదే సీతారాంపురం ఊరు. సీతారాంపురంలో ఆనంద్ శర్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. ఆనంద్ శర్మకి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే అలవాటు ఉంది. అలాగే తన కజిన్ అంటే తన బావ అయిన మనోజ్ శర్మ కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి ఆనంద్ శర్మ కోసం అక్కడికే వస్తుంటాడు. యాజ్ యూజువల్ ఈ సమ్మర్ హాలిడేస్ కూడా ఆనంద్ శర్మ అలాగే మనోజ్ శర్మ ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ అలాగే నానమ్మ ఇంటికి వచ్చారు. అయితే ఆనంద్ ఇంకా మనోజ్ ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్లారు. ఆ క్రికెట్ ఆటలో ఆనంద్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ బాల్ ని గట్టిగా కొట్టడం వల్ల అక్కడికి దూరంగా పాడుపట్ట ఒక గది ఉంది. ఆ గది దగ్గరికి బాల్ వెళ్ళి పడింది. అందరూ అక్కడికి వెళ్ళి బాల్ తీసుకురావడానికి హెసిటేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ దెయ్యాలుంటాయని చెప్పేసి ఒక పుకారు ఉంది కాబట్టి. కానీ ఆనంద్ వాటేటి నమ్మకుండా బాల్ తీసుకురావడానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ పాడుపడ్డ రూమ్ ఎలా ఉంటుందంటే అది మొత్తం బూజు పట్టేసి ఆ రూమ్ గోడల్లో నుంచి చెట్లు పుట్టుకొస్తాయి. ఎక్కడికక్కడ వాల్స్ అన్ని క్రాక్ వచ్చేసి ఉన్నాయి. చాలా హారబుల్ గా ఉంది చూడటానికి. ఒక 2 మినిట్స్ అక్కడ వెతికిన తర్వాత బాల్ కనిపిస్తుంది. మళ్ళీ అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటారు. ఆనంద్ ఇంకా మనోజ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళకి బాగా ఇష్టం అని చెప్పేసి మామిడికాయ పప్పు, వడియాలు, ఊరమిరపకాయలు ఇలా చాలా రకాల డిషెస్ ని వండి పెట్టారు. ఆనంద్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులోనే అమ్మమ్మ అంటే ఇంకా ఇష్టం. రెగ్యులర్ గా తినేదానికంటే మూడింతలు ఎక్కువ అన్నం తిన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. సరే చాలా కాలం తర్వాత వచ్చాడు కదా, పైగా ఆడాడు వచ్చాడు కదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. ఆ రోజు నైట్ అయింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. అనుకోకుండా మనోజ్ కి టాయిలెట్ వచ్చి నిద్రలేగిస్తాడు. పల్లెటూరు కదా, బాత్రూమ్స్ ఉన్నా పెద్దగా యూజ్ చేయరు. బయటికి వెళ్తుంటారు టాయిలెట్ కి. అలాగే టాయిలెట్ పోసుకుందాం కదా అని చెప్పి బయటకు వచ్చిన మనోజ్ కి ప్యాంట్ తడిచిపోయినట్టు పని అయింది. ఎందుకంటే ఆ ఇంటి ఆవరణలో ఒక పెద్ద చెట్టు మీద ఎవరో కూర్చుని ఉన్నారు. మనోజ్ కి చాలా భయం వేసింది. అయినా సరే ధైర్యం తెచ్చుకుని కొంచెం ముందుకి అడుగులు అడిగేసుకుంటూ తను ఎవరా అని చెప్పి చూద్దామని వెళ్ళాడు. తీరా ముందు వరకు వెళ్ళి చూస్తే అక్కడ కూర్చున్నది ఆనంద్ శర్మ. ఒక్కసారిగా మనోజ్ రిలాక్స్ అయ్యి రే ఈ టైంలో చెట్టు ఎందుకు ఎక్కారో అని అడుగుతాడు. కానీ ఆనంద్ నుంచి ఎలాంటి సమాధానం ఉండదు. ఆనంద్ ఆ చెట్టు మీద కూర్చుని ఆకాశంలోకి అదే పనిగా చూస్తూ ఉన్నాడు. లీనమైపోయాడు. మనోజ్ చెప్పే మాటలు కూడా తన చెవికి ఎక్కించుకోవడం లేదు. కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. అప్పుడు ఇంకా మనోజ్ చేసేది వెనక గట్టిగా అరుస్తాడు రే అని చెప్పేసి. అప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆనంద్ తేరుకుని ఆ చెట్టు నుంచి కిందకు వస్తాడు. ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు అని చెప్పి మనోజ్ అడిగితే ఏం లేదురా జస్ట్ నిద్రపట్టు ఊరికి వచ్చి కూర్చున్నానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా. మనోజ్ కూడా టాయిలెట్ పోసుకుని లోపలికి వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి నిద్రపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ క్రికెట్ ఆడతారు. నెక్స్ట్ డే సార్ బ్యాటింగ్ ఆనంద్. ఆనంద్ ప్రతిసారి బాల్ ని ఆ పాడుపడ్డ ఇంటి వైపే కొడుతున్నాడు. కానీ యాజ్ యూజువల్ గా అక్కడ ఉన్న పిల్లలు ఎవరు అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు. ప్రతిసారి ఆనంద్ వెళ్ళి బాల్ తీసుకొస్తున్నాడు. వెళ్ళిన ప్రతిసారి ఆనంద్ ఆ ఇంటిని తన ఇంట్లో ఫీల్ అయిపోతున్నాడు. ఆ ఇంటికి గోడలను పట్టుకుని వాటి మీద తల పెట్టుకుని ఆనించి ఏదో ఆ ప్లేస్ ని మిస్ అవుతున్నట్టు చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరికి డౌట్ రాకుండా బాల్ తీసుకొచ్చి క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం ఆనంద్ మనోజ్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ప్లేట్ లో భోజనం వడ్డిస్తే తాతయ్య నాకు చికెన్ కావాలి అని చెప్పేసి ఆనంద్ అడుగుతాడు. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు. అదేంటి బ్రాహ్మిన్స్ కదా మనం వీడి చికెన్ అంటున్నాడు ఏంటి అని చెప్పేసి. తాతయ్య ఒక సెకండ్ ఆలోచించి ఎరా సిటీలో ఉన్నావు కదా నీకు నాన్ వెజ్ అలవాటు అయిందా అని చెప్పి అడుగుతారు. దానికి ఆనంద్ ఏం సమాధానం చెప్పకుండా తాతయ్య నాకు చికెన్ కావాలి తాతయ్య, తాతయ్య నాకు చికెన్ కావాలి తాతయ్య, తీసుకురావా అని చెప్పేసి అడుగుతాడు. అమ్మమ్మ తాతయ్య మనోజ్ ముగ్గురు షాక్ అయిపోతారు. ఆనంద్ శర్మ అంత ఓపెన్ గా చికెన్ అడిగేసరికి. ఇంకా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకపోయేసరికి ఆనంద్ శర్మని తాతగా డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి అలా బయటికి వెళ్ళొద్దా అని చెప్పి బయటికి తీసుకెళ్తారు. సరే అని చెప్పేసి ఆనంద్ వాళ్ళ తాతగారు ఏదో షాపింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. లైక్ సంతలో కూరగాయలు కొనడం అలాంటివి చేస్తూ ఉంటారు. తాతయ్య ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని చెప్పి ఆనంద్ అక్కడి నుంచి పక్కకి వెళ్తాడు. అలా పక్కకి వెళ్ళిన ఆనంద్ డైరెక్ట్ గా చికెన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ బ్రతుకున్న ఒక కోడిని చాలా హాంటింగ్ గా చూస్తాడు. ఆ కోడిని పట్టుకుని ఏదో ఒక తెలియని అనుభూతిని పొందుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. సడన్ గా ఆ కోడి గొంతుని కొరికేసి దాని నుంచి రక్తం అంతా తాగేసి ఆ కోడిని విత్ ఇన్ 2 మినిట్స్ లో మొత్తం అంతా తినేస్తాడు. ఒక్క బొయ్క కూడా ఉండదు. కనీసం ఆనవాళ్ళు కూడా ఉండవు. కానీ ఇదంతా ఆ పక్కనే ఉండి షాప్ లో కుర్రాడు అలాగే ఆ షాప్ ఓనర్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వీడేంటి ఇలా ఉన్నారని చెప్పేసి షాక్ లోని చూస్తున్నారు. ఈలోపు ఆ చికెన్ షాప్ ఓనర్ ఆనంద్ ని వెనకాల వెంబడిస్తూ వచ్చారు. తీరా చూస్తే అది ఆదిరామయ్య గారి ఇల్లు, అంటే వాళ్ళ తాతయ్య పేరు. ఆ చికెన్ షాప్ అతను ముందు షాక్ అయిపోయాడు. అదేంటి ఆదిరామయ్య గారు మనవడు ఈ అబ్బాయి, వీడేంటి ఎలా చేశాడు అని చెప్పేసి. కానీ కొంత ధైర్యం తెచ్చుకుని ఆదిరామయ్య గారితో ఇలా చెప్పాడు. ఆదిరామయ్య గారు మీ మనవడు ఇట్లాగా షాప్ దగ్గరికి వచ్చి కోడి తినేసాడండి అని చెప్పేసి. ఆ విషయాన్ని ఆదిరామయ్య అస్సలు నమ్మరు. మనిషి ఉన్నాడు ఎవరన్నా అలా తినగలుగుతాడా అని చెప్పేసి అడుగుతారు. లేదండి నేను నా కళ్ళారా చూశాను, మావాడు కూడా చూశాడు, కావాలంటే అడగండి అంటే అతను కూడా అవునండి అని చెప్పి అదే విషయం చెప్తాడు. ఆ విషయం విన్న తాతగారికి అసలు ఏం అర్థం కాదు. ఆ చికెన్ షాప్ వాడికి ఒక 1000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇప్పుడు ఆనంద్ తాతగారు ఆనంద్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏరా అలా చేసావని చెప్పేసి. లేదు తాతయ్య నేనెందుకు చేస్తాను, చేయలేదని చెప్పేసి చెప్పాడు ఆనంద్. అలా చాలాసేపు అడుగుతాడు. చాలాసేపు ఆనంద్ అదే విషయం చెప్తాడు. ఇక లాభం లేదని చెప్పేసి ఆనంద్ ని దేవుడి గది వైపు తీసుకెళ్తూ ఉంటాడు. దేవుడి మీద ఒట్టేసి చెప్తే గానీ దా అని చెప్పి లాక్కుని వెళ్తూ ఉంటాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ దేవుడి మండపం ఉన్న చోటకి రావడానికి ఆనంద్ చాలా మొరాయిస్తాడు. వాళ్ళ తాతగారు తనకున్న బలం మొత్తాన్ని ఉపయోగించి లాగేదానికి ట్రై చేసిన సరే అస్సలు కొంచెం కూడా ఆనంద్ కదలడు. చాలా స్ట్రాంగ్ గా అయిపోతాడు. మొత్తానికి చాలా ఫోర్స్ గా ఆ చేతిని లాగి ఆ విగ్రహాలను దగ్గరికి తీసుకొస్తూ ఉంటే ఒక్కసారిగా ఆనంద్ వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ క్యాబిన్ లో ఉన్న దేవుడి ఫోటోలు విగ్రహాలు అన్ని కూడా కింద పడిపోతాయి. చాలా అన్యూజువల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆనంద్ చాలా కోల్డ్ గా చూడటం స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారిగా ఆనంద్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటాయి. పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అటు ఇటు తిరుగుతున్నాడు, పైకి కిందికి చూస్తున్నాడు. ఏదో తన బాడీని కొత్తగా ఫీల్
అవుతున్నట్టు ఏదో తెలియని హై ఫీలింగ్ ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ తాతయ్య ఇంకా తదేకంగా అలాగే చూస్తున్నాడు. స్వతహాగానే బ్రాహ్మిన్స్ అవడం వల్ల వాళ్ళ తాతగారికి ఇలాంటి వాటిలో ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆనంద్ పరిస్థితి ఏంటో అని క్లియర్ గా అర్థమైంది. ఆనంద్ మాత్రమే కాదు, ఆనంద్ లో ఇంకెవరో ఉన్నారన్న విషయం అర్థమయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చేసి తలుపు గొల్లు వేస్తారు. ఆనంద్ మళ్ళీ వెంటనే తాతయ్య తలుపుతీ తాతయ్య, తాతయ్య తలుపుతీ తాతయ్య, ఎందుకు తాతయ్య తలుపేస్తావు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ తలుపుని కొడుతూ ఉంటాడు. ఇంతలో ఆనంద్ అమ్మమ్మ అక్కడికి వస్తారు. ఏంటంటే పిల్లలను లోపల పెట్టి అలా తలుపు గొల్లు వేస్తారని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య ఆ డోర్ ఓపెన్ చేస్తే నా మీద ఒట్టి అన్నట్టు గట్టిగా అరుస్తారు. ఆవిడ కూడా అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది. ఏం జరిగిందండి అని చెప్పి అడిగితే లోపల ఉన్న ఆనంద్ మాత్రమే కాదు, ఆనంద్‌లో ఇంకొకడు ఎవడో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ తాతయ్య సమాధానం చెప్తాడు. వాళ్ళ అమ్మమ్మ ముందు నమ్మలేరు. లోపల నుంచి ఆనంద్ గట్టి గట్టిగా తలుపు కొడుతున్నాడు. తాతయ్య తలుపు తీ తాతయ్య, అమ్మ తలుపు తీ అమ్మమ్మ, నువ్వన్నా చెప్పమ్మా తాతయ్యకి తలుపు తీయమని, ప్లీజ్ అమ్మా నాకు భయం వేస్తుంది అది ఇది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి ఆనంద్ అమ్మమ్మకి కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అయినా సరే భర్త మాటకు కట్టుబడి ఆ డోర్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతారు. ఇంతలో ఆనంద్ వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తలుపు కొట్టే శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. బ్రతిమలాడటం కూడా ఆగిపోయింది. తలుపు తీయమని చెప్తుంటే అర్థం కావట్లేదా, తలుపు తీయండి అని చెప్పి గట్టిగా లౌడ్ వాయిస్ తో అరుస్తూ ఉంటాడు. ఈసారి వాయిస్ లో ఎలాంటి బాధ గానీ ఏమీ లేదు. పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అమ్మమ్మ తాతయ్య ఇద్దరు విండో దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. ఆనంద్ లోపల పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మంచం మీద కూర్చుంటాడు, పైకి చూస్తాడు, గట్టిగా నవ్వుతున్నాడు. ఆ పక్కనే ఫుడ్ ఐటమ్స్ ఉంటే వాటిని చాలా స్పీడ్ గా తినేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆకలిగా ఉన్నవాడిలాగా. వెంటనే ఆనంద్ వాళ్ళ తాతయ్య ఒక భూత వైద్యుడిని అక్కడ పిలిపిస్తాడు. ఆ భూత వైద్యుడు కూడా ఫస్ట్ కిటికీలోంచి ఎగ్జామిన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సేపు ఆనంద్ తో మాట్లాడతాడు. ఆనందాన్ని కొడతాడు, తిడతాడు. అయినా సరే ఆనంద్ అస్సలు కంట్రోల్ ఉండడు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య కూడా లోపలికి వచ్చి ఆయనకి హెల్ప్ చేస్తారు. ఆ టైంలో ఆనంద్ వాళ్ళ తాతయ్యని కొడతాడు, ఆ మంత్రగాన్ని కొడతాడు, వాళ్ళ అమ్మమ్మని కొడతాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పిచ్చిగా పడేస్తాడు. అప్పుడే మనోజ్ బయట నుంచి వస్తాడు. బయట నుంచి వచ్చిన మనోజ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. తనకి ఏం తెలియదు కాబట్టి డైరెక్ట్ గా వచ్చి ఆనంద్ పక్కన నుంచుంటాడు. ఆనంద్ ఒకసారిగా మనోజ్ గొంతుని పట్టుకుని మనోజ్ ని గాల్లోకి లేపుతాడు. మనోజ్కి ఏం అర్థం కాదు. అరే ఏం చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో తాతయ్య వచ్చి ఆనంద్ గట్టిగా చంప మీద ఒక దెబ్బ కొట్టంగానే ఆనంద్ మనోజ్ ని వదిలేస్తాడు. అలా కొంతసేపు సిచ్యువేషన్ చాలా అన్కంట్రోలబుల్ గా ఉంటుంది. స్లోగా ఆ మాంత్రికుడు రకరకాల రిచువల్స్ చేసి నిదానంగా ఆనంద్ ని మళ్ళీ తిరిగి నార్మల్ మనిషిని చేయగలుగుతాడు. ఆనంద్ ఉన్న ఆ ఆత్మని వెళ్ళిపోయేలా చేస్తాడు. వెళ్తూ ఆ పూజారి గారు చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికైతే ఈ ఆత్మ మళ్ళీ ఆనంద్ జోలికి రాదు, కాకపోతే ఫ్యూచర్ లో రాదు అనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే దాన్ని మనం బంధించలేదు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా రోజుల నిరీక్షణ తర్వాత బయటకు వచ్చిన ఆత్మ ఖచ్చితంగా ఇంకొక బాడీని చూసుకుని దానిలోకి వెళ్ళిద్ది. అప్పుడైనా సరే మనం ఆత్మను బట్టి బంధించకపోతే దానికి ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి ఇలా ఏదో ఒక బాడీలోకి షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఆనంద్ బాడీలో కూడా రావచ్చు అని చెప్పి ఆ పూజారి గారు చెప్తారు. ఈ స్టోరీని 1 of 4 సబ్స్క్రైబర్ అయిన అమిత్ విక్రమ్ షేర్ చేసుకున్నారు. ఈ అమిత్ విక్రమ్ ఎవరో కాదు, మనోజ్ కి క్లాస్మేట్. సో ఫ్రెండ్స్, ఈ రియల్ హారర్ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా హారర్ స్టోరీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. మీకు కూడా ఉన్న ఒరిజినల్ హారర్ స్టోరీ తెలిస్తే డిస్క్రిప్షన్ ఉన్న మెయిల్ ఐడికి ఆ హారర్ స్టోరీని మెయిల్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఆథెంటిక్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన థింక్ కౌంటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.